హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చాలా టేస్టీగా అండ్ కోకోనట్లో ఉన్న స్వీట్నెస్ కర్రీలో వచ్చినట్టు కోకోనట్ అండ్ ప్రాన్స్ కర్రీ. ఈ కర్రీ పేరు వింటేనే మనకు చాలా లెంథీ ప్రాసెస్ అండ్ అలాగే టైం టేకింగ్ అనిపిస్తుంది కదా. బట్ ఈరోజు ఎపిసోడ్లో ఒక 20 minutesలో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ కర్రీ కోసం ఫస్ట్ 4 మీడియం సైజ్ ఆనియన్స్ పెద్ద పీసెస్గానే కట్ చేసేసుకుందాము. తర్వాత జింజర్ కొంచెం అండ్ అలాగే గార్లిక్ కొద్దిగా, చిన్న సైజ్ టొమాటోస్ అయితే ఒక 3, లేదు మీడియం సైజ్ టొమాటోస్ అయితే ఒక 2. ఇవన్నీ పెద్ద పీసెస్గానే కట్ చేసుకుని అన్నీ కలిపి ఒకేసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. 1 kg ప్రాన్స్కి ఇక్కడ 1 కోకోనట్ తీసుకున్నాను. కోకోనట్ గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మిల్క్ వస్తుంది కదా, ఫస్ట్ టైం తీసిన మిల్క్ వేరేగా, సెకండ్ టైం తీసిన మిల్క్ వేరేగా, రెండు సపరేట్గా ఉంచుకుందాం. యాడ్ లిటిల్ మస్టర్డ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొద్దిగా అండ్ ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచాం కదా, పేస్ట్ యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా కాసేపు ఫ్రై అవనిద్దాం. సో ఇప్పుడు కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోని పసుపు, ఉప్పు 2.5 teaspoons, కారం కూడా ఇప్పుడే వేసుకోండి. కారం ఇప్పుడు వేస్తే కొద్దిగా ఫ్రై అయిందంటే బాగుంటుంది టేస్ట్. ఇంకొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం, ధనియాలు జీలకర్ర పొడి 2 teaspoons, ఇవన్నీ వేసి కలిపేసి కాసేపు ఫ్రై అవనిద్దాం. మీరు అబ్జర్వ్ చేశారంటే నా రెసిపీస్ అన్నీ చాలా ఈజీగా నేను చూపిస్తాను అండ్ అలాగని టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా మనకు తక్కువ టైం పడుతుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాసేపు ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యాయంటే ఆ పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. బాగా వేగిపోయింది కదా, సో వేగిపోయింది కాబట్టి ఇప్పుడు రేలు యాడ్ చేసుకుందాము. సో రేలు వేసాక కాస్త ఇలా మిక్స్ చేసేసి సిమ్లోనే వదిలేద్దాము. బాగా దగ్గరగా అవుతుంది, వాటర్ అస్సలు వేయక్కర్లేదు. రైల్ నుంచే వాటర్ వస్తుంది కదా, దగ్గరగా అవుతుంది మనకి. ఫిఫ్టీ 50% కుక్ అయిపోయాయి కదా రైలు, ఒక 5 minutes అయింది. సో ఇప్పుడు సెకండ్ టైం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది ఆ థిక్ మిల్క్ ఉంచుదాము, అది లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇది కోకోనట్ మిల్క్లో కొద్ది కుక్ అవుతుంది కదా, సో కుక్ అయిన తర్వాత లాస్ట్లో అది యాడ్ చేసుకుందాం అనుకోండి, మనకి కోకోనట్ ఫ్లేవర్ బాగా వస్తుంది కర్రీలో. సో ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దాం అలా దగ్గరగా అయ్యేంత వరకు. చూడండి ఇలా థిక్గా అయింది కదా, ఒక్క 5 minutes, ఎక్కువ కాదు, మనకి చాలా తొందరగా థిక్గా అయిపోతుంది కోకోనట్ మిల్క్. థిక్గా అయింది కదా, ఇప్పుడు థిక్ మిల్క్ ఇందులో యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ తీసుకునే మిల్క్ ఇది, అంతే. దీనివల్ల మనకి మంచి స్వీట్ ఫ్లేవర్ ఇస్తుంది. కోకోనట్ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ కర్రీకి వస్తుంది అండ్ టెక్స్చర్ కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కాసేపు ఉడకనిద్దాం. చూడండి ఇప్పుడు దగ్గరగా అయింది కదా కొద్దిగా. సో ఇది మనం ఆఫ్ చేసుకున్నాక కాసేపట్లో ఇంకా దగ్గరగా అయిపోతుంది. సో ఒకసారి ఉప్పు అది చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఉప్పు నాకు కొద్దిగా సరిపోలేదు, అందుకనే కొద్దిగా యాడ్ చేస్తున్నా. అండ్ లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, చాలు. కాసేపట్లో ఇంకా బాగా థిక్గా అయిపోతుంది. ఇలా వదిలేసామంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసి గార్నిష్ విత్ సమ్ కొరియాండర్ లీవ్స్.
అంతే, కోకోనట్ ప్రాన్స్ ఇస్ రెడీ. ఓవర్. సో కోకోనట్ ప్రాన్స్ ఇస్ రెడీ. మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.